ఫ్రెండ్స్ దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మన ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయినట్టయితే మీకు ఫాస్ట్ అప్డేట్స్ అనేవి వస్తాయి. ఎగ్జామ్ డేట్స్ అండ్ నెక్స్ట్ రిజల్ట్ డేట్స్ కూడా నేనైతే పోస్ట్ చేస్తాను. స్టూడెంట్స్ ఇప్పుడు మనకు వచ్చేసి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ చేశారండి ఇంటర్ బేస్ మీద. ఈ నోటిఫికేషన్ కోసం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది వచ్చేసి ICSSR ది అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇక్కడ చూడండి, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫాలోయింగ్ పొజిషన్స్ త్రూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్నారు కదండి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఇది పర్మనెంట్ బేస్డ్ అండి, కాంట్రాక్ట్ బేస్డ్ అవుట్ సోర్సింగ్ అయితే కావు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి మాస్టర్ డిగ్రీ అండ్ నెక్స్ట్ MA ఇవన్నీ క్వాలిఫికేషన్స్ అడిగారన్నమాట. నేను ఓన్లీ ఇంటర్ క్వాలిఫికేషన్ మీద ఏ జాబులు పడ్డాయో అవే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ LDC ఉంది కదండి, లోవర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి 13 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. అండ్ నెక్స్ట్ కేటగిరీ వైజ్గా మనకైతే ఇక్కడ పోస్టులు అనేది డివైడ్ చేశారు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి, హయ్యర్ సెకండరీ ఆర్ ఈక్వాలెంట్ అంటే ఇంటర్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా క్యాండిడేట్స్ ఎనీ స్ట్రీమ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. దీనికి శాలరీ వచ్చేసి లెవెల్ 2 ఇస్తున్నారు. 19,900 నుంచి 63,200 వరకు దీనికైతే శాలరీ అనేది ఇస్తున్నారండి. దీని మీద మీరు క్లిక్ చేసి ఓపెన్ చేసినట్టయితే ఏజ్ ఎంత ఉండాలి ఏంటి అని చెప్పి చూపిస్తుంది. చూడండి, ఇక్కడ మనకి పే మ్యాట్రిక్స్ లెవెల్ 2 అండి. ఇది ఏజ్ లిమిట్ మినిమమ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం వచ్చేసి 28 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పాను కదండి, ఇంటర్, డిప్లొమా, హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ వచ్చేసి టైపింగ్ స్పీడ్ అనేది వచ్చి ఉండాలండి. 35 words per minute ఇంగ్లీష్ టైపింగ్ అయినా చేయాలి. లేదు అనుకుంటే హిందీ టైపింగ్ వచ్చేసి 30 words per minute అయితే హిందీ అయినా చేయాలి. అండ్ నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదండి, ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ టు ఫిల్ అప్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పి ఇచ్చారు కదా, జాగ్రత్తగా వినండి, స్టెప్ బై స్టెప్ చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఫస్ట్ వచ్చేసి మనకి ఇది ఆన్లైన్ అప్లికేషన్ అండి, ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే కాదు. పోస్ట్ ద్వారా కూడా మనం అయితే ఎటువంటివి పంపించాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ మనకు వ్యాలిడ్ ఈమెయిల్ ID అండ్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఫర్దర్గా అడ్మిట్ కార్డ్ డీటెయిల్స్ అనేవి SMS ద్వారా కానీ లేదంటే ఈమెయిల్ ID ద్వారా కానీ అయితే మీకైతే పంపించడం జరుగుతుంది. స్కాన్డ్ అండ్ అప్లోడ్ రీసెంట్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అనేది మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్లోని. ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే జనరల్ OBC అండ్ EWS క్యాండిడేట్స్కి వచ్చేసి మనకి 500 రూపీస్ అనేది ఫీజు అనేది ఉంటుందండి. లెవెల్ 2 అంటే ఇది LDC అంటే లోవర్ డివిజన్ క్లర్క్కి. ఇవి వచ్చేసి పైన అని చెప్పాను కదండి, MA మాస్టర్ డిగ్రీ అడిగారు కదా, ఇది వాళ్ళకి సంబంధించి ఎగ్జామ్ ఫీజు. మీరు వాటిని చూసుకోవాల్సిన లేదు. ఓన్లీ ఫర్ లెవెల్ 2 500 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది లోవర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి. అండ్ SC అండ్ PWBD అండ్ ఉమెన్స్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఎటువంటి ఫీజు అయితే ఏం లేదండి, నిల్, వాళ్ళు ఫీజు కట్టవసరం లేదు. ఫీజు కూడా ఎలా కట్టాలంటే మీకు ఇక్కడ NEFT కానీ లేదంటే RTGS ద్వారా ఇక్కడ వాళ్ళ అకౌంట్ నెంబరు IFSC కోడ్ ఇచ్చారు, దీని ద్వారా అయితే మనం వాళ్ళకైతే ఎగ్జామ్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అలాగే మనకు వచ్చిన UTR నెంబర్ ఉంటుంది కదండి, అది మనం సేవ్ చేసుకొని అప్లికేషన్ టైంలో అదైతే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 6th పాయింట్ చూడండి, ఇది కొంచెం ఇంపార్టెంట్ అండి. ఏంటంటే మనం అప్లై చేసిన తర్వాత వచ్చిన అప్లికేషన్ ప్రింట్అవుట్ అండ్ నెక్స్ట్ మీ ఫోటో అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు సెల్ఫ్ అటాచ్డ్ చేసి కాపీ అనేది మీ దగ్గర ఉంచుకోవాలండి. వీళ్ళకి ఎటువంటి పంపించాల్సిన అవసరం లేదండి. షుడ్ నాట్ సెండ్ ది సేమ్ టు ICSSR అడ్రస్ అని చెప్పి ఇచ్చారన్నమాట. అంటే మీరు ఎటువంటిది పంపించాల్సిన అవసరం లేదు, కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీకు ఇది యూజ్ అవుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను గ్రీన్ కలర్ హైలైట్ చేసినవన్నీ కొంచెం ఇంపార్టెంట్ అండి, అక్కడ మీరు కొంచెం జాగ్రత్త వినండి. మన డేట్ ఆఫ్ బర్త్ అండ్ నెక్స్ట్ మన నేము ప్రతిదీ 10th క్లాస్ మార్కుల లిస్ట్లో ఎలా ఉందో మన పేరెంట్స్ నేమ్ కూడా యాజ్ టీజ్గా ఇవ్వాలండి. అండ్ చాలామంది నన్ను అడుగుతుంది ఏంటంటే ఈ ఎలా ఇవ్వాలి నేమ్స్ అనేవి, స్మాల్ లెటర్సా అన్ని బ్లాక్ లెటర్స్లో ఇవ్వాలండి. మీ 10th క్లాస్ మార్కుల లిస్ట్లో ఎలా ఉంటే అలాగా స్పేస్తో సహా అయితే సేమ్ మీరు అలాగే ఎంటర్ చేయండి. ఎందుకంటే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీకు ఇవి ప్రాబ్లం అవుతుంది సరిగ్గా ఎంటర్ చేయకపోతే. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూడండి, 4th January 2024 ఇదైతే అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 5th February 2024 అయితే మనకి ఎండ్ అవుతుందండి. అండ్ నెక్స్ట్ మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి మనకి
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్కి టైపింగ్ టెస్ట్ అనేది మాత్రమే ఉంటుంది. అండ్ రిమైనింగ్ హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రీసెర్చ్ అసిస్టెంట్కి వీళ్ళకి వచ్చేసి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, లోవర్ డివిజన్ క్లర్క్ క్యాండిడేట్స్ హ్యావ్ టు క్వాలిఫై ది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. దోస్ హూ క్వాలిఫై ది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విల్ బి కాల్డ్ ఫర్ టైపింగ్ టెస్ట్ అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. సిలబస్ చూసుకున్నట్టయితే లోవర్ డివిజన్ క్లర్క్కి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది 1 hour ఉంటుందండి. ఈ సబ్జెక్ట్స్ మీద అయితే వాళ్ళకు ఉంటాయి. టోటల్ మార్క్స్ వచ్చేసి 200 మార్క్స్. అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి సబ్జెక్ట్ వైజ్గా డివైడ్ చేశారు. జనరల్ ఇంటెలిజెన్స్లోని ఏ టాపిక్స్ నుంచి వస్తాయని, నెంబర్ అనలాగ్ అని చెప్పేసి, ట్రెండ్స్ అని ఈ టాపిక్స్ మీద వస్తాయి. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఏ వస్తాయి అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. క్వాంటిటీ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ అని చెప్పేసి టాపిక్ వైజ్గా ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ స్కిల్ టెస్ట్ చూడండి, అంటే మనకి టైపింగ్ టెస్ట్ అంటారు దీన్నే. 35 words per minute ఇంగ్లీష్ అయితే మనం టైప్ చేయాల్సి ఉంటుంది. లేదు నాకు ఇంగ్లీష్ రాదు, హిందీలో టైప్ చేస్తానంటే 30 words per minute టైప్ చేస్తే సరిపోతుంది. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. కిందకి స్క్రోల్ చేసుకొని ఇక్కడ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ లోవర్ డివిజన్ క్లర్క్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుందండి. మీ దగ్గర ఆల్రెడీ యూజర్ నేమ్, లాగిన్ డీటెయిల్స్ ఉంటే మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు లాగిన్ అవుతుంది. లేకపోతే మీరు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళైతే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీ పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. మీ నేము, మీ ఈమెయిల్ ఐడి, జెండర్, మొబైల్ నెంబరు ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయండి. పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్టయితే మీ ఈమెయిల్ ఐడికి వీళ్ళు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేవి సెండ్ చేయడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ యూజ్ చేసుకొని మీరు లాగిన్ అయితే మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు ఇంకా ఇందులో ఏమైనా డౌట్ ఉంటే అప్లికేషన్లో ప్రాసెస్లో కానీ నోటిఫికేషన్లో కానీ నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసినట్టయితే ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.